సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా, వద్దు అంటారా? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. అవును. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయినైతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. పాత కాలంలో కింది కులాల వాళ్ళు భరించేవాళ్ళు. మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు.